మేయర్పీఠంపై కమలం కన్ను రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్. ఆ దిశగా మొదలైన కమలనాథుల కసరత్తు. నగరవాసులను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్సీ పోటీ. అయితే ఎన్నికల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం. హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లాలనే యోచన. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని కార్పొరేటర్లకు ఆదేశం అంటూ ఇక చూడాలి. ఈసారి త్రిముఖ పోటీలానే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఉన్నది కాబట్టి సరే, హైదరాబాద్లో వాళ్ళకి పట్టు ఉన్నా లేకున్నా అధికారం ఉన్నది. ఏమంటారు కదా, అన్ని రకాల బలాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అర్ధబలం, అంగబలం, నాయకులు తక్కువ ఉన్నప్పటికీ, హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కాబట్టి కొంత వాళ్ళు బలం ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక బీజేపీ గతంలో కూడా మంచి ఫలితాలే సాధించింది ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో. అది బండి సంజయ్ లేకపోతే అప్పుడు ఆయన అన్నటువంటి మాటల ఏదో ఒక కారణం చేత. సో అందుకే బీజేపీకి కూడా అడ్వాంటేజ్ ఉంది. ఇక బీఆర్ఎస్కి అయితే ఇంకో కొంచెం ఎక్కువనే ఉందని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చూద్దాం. మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఏం జరగబోతుందని. అయితే ఇప్పటి నుంచే మేయర్ పీఠం మీద కన్ను అయితే వేసిరట. 80% ఈసారి బీజేపీ జెండా ఎగరేయాలని. కానీ కాంగ్రెస్ ఊకుంటుందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీని ఎగరనిస్తుందా? చూడాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కూడా అట్లనే చేసింది. అంతకంటే ముందు కాంగ్రెస్ ఉండే కాబట్టి వెంటనే తెలంగాణ వచ్చిన వెంటనే జరిగినటువంటి ఎన్నికలనే 2017 ఏమైంది, తీరా బీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకొని మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఇప్పుడు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందని కూడా చూడాలి మనం.